ఏపీ డిప్యూటీ సీఎం పవనాలకు తిక్కున్నది కానీ దానికి లెక్క లేదు పత్రం లేదన్నట్టే మాట్లాడుతున్నాడు. అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి పవనాలు వీస్తాయనేది విన్నాం గాని ఈ పవనాలు సార్ మాత్రం దిక్కు దిశ ఏం లేకుండా ఎటు పడితే అటే మాట్లాడుతున్నాడు. సార్ సంగతి మాకు తెలుసు, మాగా ఎరికే గాని ఇప్పుడు ఏమన్నాడో చెప్పంటారా? అయితే ఈ తిక్కకు లెక్కలేని మాటలు ఒక్కసారి నుండ్రి. విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఇగురంగల్లా మొగోడు మగురం లేని ఇల్లు కట్టి 20 ఏళ్ళు బతికిండు అన్నట్టే ఉన్నది పవనాలు సార్ మాటలు. మరి లేకుంటే కోనసీమ కొబ్బరి చెట్ల పచ్చదనం చేయబట్టి ఆంధ్ర రాష్ట్రం ఇడిపోయిందట. అంటే తెలంగాణలో కోనసీమకు పోయి అడ్డికి పావుశారు అన్నట్టు భూములు తీసుకొని స్టూడియోలు కట్టుకున్నారా? పచ్చడ బేరాలు చేసి పత్రికా ఓనర్లు అయినరా? కోనసీమలో కొత్త కొత్త ఆఫీసులు కట్టుకున్నారా? ఏ ఆఫీస్ మెట్లెక్కినా ఎదురైనరా మా వాళ్ళు? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెట్టి కోనసీమను దోసుకున్నారా? సారవంతమైన భూములను అగ్గువ సగ్గువకు కొని ఆంధ్ర రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసిండ్రా? ఏం చేసిండ్రు తెలంగాణలు? మా దిష్టి ఎందుకు తాకుతుంది పవనాలు? ఇంకేమన్నావు మళ్ళొక్కసారి పలుకు. దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నల్లరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఏమన్నా తాడు బంగారం ఉన్న మాటలేనా? తాకత్ లేనోడు తరిక లేని మాటలు చెప్పినట్టే ఉన్నది నీ వ్యవహారం. కోనసీమ కొబ్బరిని చూసి తెలంగాణలో కళ్ళు మండినాయి, నరదిష్టి తలిగి నాశనం అయినట్టు చెప్తున్నావు. అసలు నీకు తెలంగాణ ధన సంపత్తి తెలుసా? నీ అయ్యలు తాతలు పుట్టని కాలంలో తెలంగాణ సంపన్న ప్రాంతం. నువ్వు చెప్తున్న కోనసీమ ప్రాంతం చీకట్ల బతుకుతున్న కాలంలో హైదరాబాద్ లో కరెంటు లైట్లు చెమక్ చెమక్ అని మెరిసినాయి. ఇక్కడ సపరేట్ కరెన్సీ ఉండేది, సపరేట్ రైల్వే ఉండేది, సపరేట్ తాకత్ ఉండేది. అంతేకాదు ఇక్కడి జనాలు ఎండకు పోయేటోళ్లను నీడకు పిలిచి చల్లటి నీళ్ళిచ్చే గుణం ఉన్నోళ్ళు, ఆకలని వచ్చిన వాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టే దిల్దారు మనుషులు. అంతెందుకు తెలంగాణ గురించి నువ్వు దేడి దిమాకు మాటలు మాట్లాడినా నీకు ఫ్యాన్స్ ఉంటారు ఇక్కడ. అసొంటోళ్ళ నరదిష్టి ఎక్కడో ఉన్న కోనసీమకు వచ్చి పడితే కొబ్బరి చెట్లు మాడిపోయినాయి. ఏం మాట్లాడుతున్నావు పవనాలు? మా నరదిష్టి కోనసీమకు పట్టుడు కాదు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటినా మీ ఆంధ్రోలు జనిగల తీరుగా పట్టుకొని వదులుతలేరు, ఇంకా మా మీదన పడి ఏడుస్తున్నారు. మీ పీడ ఎన్నడూ ఇరుగడవుతుందో ఏమో అని తెలంగాణ పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు నీ మాటలు విన్నాక. బెట్టింగ్ యాప్ల జోలికి పోకుండ్రి, ఆన్లైన్ గేములు అంటేనే మోసం, వాటి దరిదాపులకు పోకుండ్రని చెప్పాల్సిన పోలీసే బెట్టింగ్ యాప్ల వడి గిలగిల కొట్టుకొని కోలుకోకుండా ఇండు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మాయలబడి 1.5 కోటి పోగొట్టుకొని కొంప ముంచుకున్న గనుడిగో గీ పోలీసారే. హైదరాబాద్లో ఉన్న అంబర్పేటలో ఎస్ఐగా పనిచేసే ప్రకాష్ స్వయం ప్రకాశం కోల్పోయి బెట్టింగ్ అనే చీకట్ల చిక్కుకున్నాడట. ఆ వ్యవహారం ఎందాక పోయింది అంటే ఆఖరికి తన సర్వీస్ పిస్తోలు కుదువ పెట్టి కాయ్ రాజా కాయ్ అని బెట్టింగ్ ఆడేదానిక పోయిందట. అంతేకాదు ఒక దొంగతనం కేసులో రికవరీ చేసిన 4 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ పైసలను కూడా బెట్టింగ్ యాప్లో తగలబెట్టిండంటే ఎంత ఘనపాటో చూడుర్రి మన ప్రకాష్ చేస్తాయి. కర్తవ్య నిర్వహణ అంటే బెట్టింగ్ సైట్లు నడిపెట్టాలను పట్టుకునుడు కాదు, వాళ్ళ మోసాలల్లా సిక్కి ఉన్నదంతా పోగొట్టుకునుడే అన్నట్టు పోలీసు డ్యూటీ చేసిండు. అయితే ఇది నిన్న మొన్నటి నుంచి జరిగిన ముచ్చట కాదు, 7 ఏళ్ల నుంచి ఏకదాటిగా గుట్టుగా బెట్టింగ్లు వేసిండట. ఇప్పటికి కూడా తన జూదం కుది బయటపడకపోవు గాని ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ఏఈ కోలు వచ్చిందట. పోలీస్ కోలు విడిచిపోయేటప్పుడు డిపార్ట్మెంట్ సామాన్లు అప్పచెప్పాలి కదా. అవో దాని గురించి అడిగితే రివాల్వర్ తాకట్టు పెట్టిన ముచ్చట బయటపడ్డది. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమే బెట్టింగులకు బలైపోయిన పోలీస్ అన్నట్టు చేసిండన్న సంగతి తెలిసింది. ఎంత మంచి పోలీసో చూడుర్రి మన స్వయం ప్రకాష్ అన్న. ఇంకేమున్నది, బెట్టింగులకు బానిసైన ప్రకాష్ పోలీసును కడవ పోలీసులు అదుపులోకి తీసుకొని అరుచుకున్నారట. గిట్లుండాలి పోలీస్ అంటే, గిట్ల చేయాల డ్యూటీ అంటే ఆదర్శ పోలీస్ అవార్డు ఏదైనా ఇస్తే ఈ ప్రకాశ సైకై ఇవ్వాలి. అట్లయితేనే ఆ అవార్డుకు విలువ. ఏం మనసులో ఏం తెలుగులో ఏమో పొర్రి.